కబ్జాల మీద కన్నెర్ర, అవినీత్యాదానికి పంతము, కల్తీమాల్ కథము, డ్రగ్స్ దందా బొంద, హోటల్ తిండి చెక్కింగు, లంచాలకు షాకింగు. ఇగో గిట్లా నడుస్తుంది. గరీబుల జాగాలు కబ్జా చేసినా, ప్లాట్లు కొట్టేసినా, సర్కార్ భూములు అమరుకున్నా అస్సలు ఇడ్చి పెడతలేరు. పార్టీలు లేవు, జెండాలు లేవు, నీ ఓరు లేడు, నా ఓరు లేడు. బాజాబ్తా వాపస్ గుంజుకునుడే, కట్టినై కూలగొట్టుడే. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కంచెలు చురువు చేస్తే కార్పొరేటర్లు, సర్పంచ్ల దాకా అందరు నడుచుకుంటున్నారు. ప్రజావానికి ఏం తక్కువ 3000 కంప్లైంట్లు వస్తే ఒకదాని ఇంకొకటి తగవేరుతురాట. రూల్స్ తప్పి 100 కోట్లు కమాయించిన హెచ్ఎండి ఆఫీసర్ శివబాలకృష్ణ నుంచి మొన్న అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు, నడిమిట్ల తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్లు బొచ్చడి మందిని పట్టుకున్నారు. ఫస్ట్ కే జీతాలు ఇస్తున్న లంచానాపన ఉత్తమ ఆఫీసర్లు 5 నెలలనే 60 మందికి మీద ఏసీపీ దొరికిరంటే ఎట్లున్నదో చూడండిగా. షుగర్ కు సూదేస్తాం, బీపీని బొంద పెడతాం, కిడ్నీల రాళ్లు కరిగిస్తాం, బొత్తలు 6 ప్యాకులు చేస్తాం, కీళ్ల నొప్పులు కథం చేస్తాం, నడుము నొప్పులు నయం చేస్తామని అడ్డమైన మందులు అమ్ముతున్న మెడికల్ షాపులకు తాళాలు పెడుతున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్ల సంగతి చూస్తున్నారు. 3 రోజుల మటను, పాసిపోయిన చికెను, డేట్ దాటిన సరుకులు, పురుగు పట్టిన పప్పు, కొద్దికలు తిరిగే ఒంటరున్న ఓటర్ల మీద పడి పబ్లిక్ పానాలు ఖరాబు చేస్తున్నందుకు కేసులు కడుతున్నారు. మత్తులేని మహానగరం తయారు చేస్తానికి డ్రగ్స్ దంతాల మీద నజరేసి అమ్మేటోళ్లు, కొనేటోళ్లు బొచ్చడి మందిని అరెస్ట్ చేసిర్రు. చిన్నోళ్లను, పెద్దోళ్లను ఎవరు నిడిచిపెట్టలేరు. మొన్న బెంగళూరు రేవు పార్టీకి మనోళ్ళు పోయిరని తెలిస్తే వాళ్ళ మీద కన్నేసిండ్రు మన పోలీసులు. పట్టుకున్న గంజాయికి లెక్కే లేదు. మొలకలు రాని ఇత్తనాలు, పురుగు జావని మందులు అమ్మేటోళ్లను దొరకవచ్చి మళ్ళా బయటికి రాని